మార్కెట్‌ని కంప్లీట్‌గా అనలైజ్ చేసిన తర్వాత నేను ఇక్కడ 4 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. మీకు ఒక డౌట్ రావచ్చు. ప్రీవియస్ వీడియోలో నేను ఒక ట్రెండీ మార్కెట్‌లోనే టెయిల్లెస్ క్యాండిల్ మీద ట్రేడ్ తీసుకోవాలని చెప్పాను. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ క్యాండిల్ ఇక్కడ ఒక టెయిల్లెస్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని తర్వాత ఈ క్యాండిల్ మీద నేను ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. 4 ట్రేడ్స్ అయితే ఈ క్యాండిల్ మీద నేను తీసుకున్నాను. సో ఈ 4 ట్రేడ్స్ మన ఫేవర్లో క్లోజ్ అవుతున్నాయి గైస్. ఇక్కడ నేను ఎందుకు తీసుకున్నాను అనేది లాజిక్ మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 4 ట్రేడ్స్ అయితే మన ఫేవర్లో క్లోజ్ అయినాయి. సో నేను ఇక్కడ ఈ క్యాండిల్ మీద ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను మీకు ప్రతి ఒక్కరికి ఒక డౌట్ రావచ్చు. ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో స్ట్రాటజీని ఒక ట్రెండీ మార్కెట్లోనే తీసుకోవాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి వచ్చే డౌటే అది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్యాండిల్ తర్వాత నేను ఈ క్యాండిల్ మీద ట్రేడ్ అనేది తీసుకోవడం జరిగింది. ఎందుకు? ఈ క్యాండిల్ టెయిల్లెస్ క్యాండిల్ ఫామ్ అయింది. ఎట్ ద సేమ్ టైం మీరు మార్కెట్ని కొంచెం జూమ్ అవుట్ చేసి చూసినట్లయితే మార్కెట్ కంటిన్యూస్గా ఒక అప్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఒక కంటిన్యూస్గా మీరు చూసుకోవచ్చు, ఒక కంటిన్యూస్గా అప్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ని మార్కెట్ ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నది. సో ప్రీవియస్ రెసిస్టెన్స్ని ఇది ఎక్స్పెక్ట్ చేయలే. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రీవియస్లో ఇంకొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే. సో ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి ఒక హయ్యర్ హై ఫామ్ అయింది ఇక్కడ. సో దాన్ని సారీ గైస్, దాని బేస్ మీదనే నేను ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఈ క్యాండిల్ తర్వాత ఒక అప్ డైరెక్షన్లో ఈ క్యాండిల్ మీద ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అంటే, ఇప్పుడు ప్రెజెంట్ ఫామ్ అయ్యే క్యాండిల్ ఇంకా ప్రీవియస్ రెసిస్టెన్స్ని ఎక్స్పెక్ట్ చేయకుండా బ్రేక్ చేస్తుందని నేను ప్రీవియస్ మార్కెట్ స్ట్రక్చర్ని బట్టి ఇక్కడ డిసైడ్ చేయగలిగాను. మీకు అర్థం కాకుంటే నాకు కామెంట్ చేయొచ్చు, మీకు ఇంకో కంప్లీట్ వీడియో చేస్తా దీని మీద. ఫస్ట్ మీరు ఒక డైరెక్షనల్ మార్కెట్ ఫైండ్ అవుట్ చేయాలి. నేను చెప్పినట్లు ఒక డైరెక్షనల్ మార్కెట్ ఫైండ్ అవుట్ చేసి ఈ స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒకవేళ కొత్త వాళ్ళైతే వాళ్ళకి అర్థం అవ్వడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ట్రెండీ మార్కెట్ని ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ మార్కెట్ ఏ ట్రెండ్లో ఉన్నది? అప్ ట్రెండ్లో ఉన్నది. సో ఒక అప్ ట్రెండ్ మార్కెట్ ఫైండ్ అవుట్ చేసి ఒక టెయిల్లెస్ క్యాండిల్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ టెయిల్లెస్ క్యాండిల్స్ ఏడు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టెయిల్లెస్ క్యాండిల్ ఫామ్ ఉంది. దాని తర్వాత ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ క్యాండిల్ తర్వాత ఒకవేళ మీరు అప్ డైరెక్షన్లో ట్రేడ్ ప్లేస్ చేసినట్లయితే ఇక్కడ మీరు విన్ అయ్యేటోళ్ళు. సేమ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈడ ఒక టెయిల్లెస్ క్యాండిల్ ఫామ్ అయింది. కానీ మీరు ప్రీవియస్ 10 క్యాండిల్స్ బిహేవియర్ చూసినట్లయితే మార్కెట్ ఇక్కడ కంప్లీట్గా స్టేబుల్ ఉంది. అయినా నేను ఇక్కడ అప్ డైరెక్షన్లో ట్రేడ్ ఎందుకు ఎగ్జిక్యూట్ చేశానంటే, ఫస్ట్ రీజన్ ఏంటంటే ఒక టెయిల్లెస్ క్యాండిల్ ఫామ్ అయింది, మార్కెట్ ట్రెండింగ్ ఉన్నది. దాని తర్వాత నాకు ఇంకో కన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే, ఒక ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి మార్కెట్ ఒక హయ్యర్ హై ఈడ ఫామ్ అయింది. హయ్యర్ హై అంటే ప్రీవియస్ హై కన్నా ఇంకో హై మార్కెట్ ఫామ్ అయితే దాన్ని హయ్యర్ హై అంటాం. సో ఈ హైని బ్రేక్ చేసి మార్కెట్ ఈడ ఒక కొత్త హైని క్రియేట్ చేసింది. సో దాన్నే నేను ప్రెడిక్ట్ చేసి ఇక్కడ ఇంకొక కొత్త హయ్యర్ హై ఫామ్ అవుతుందని ఈ క్యాండిల్ తర్వాత ఇక ఒక టెయిల్లెస్ గ్రీన్ కలర్ క్యాండిల్ కనిపించిందిగా, ఇక్కడ నాకు ఏమనిపించిందంటే ఇక్కడ బయర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు, ఇంకో కొత్త హయ్యర్ హై ఈడ కంపల్సరీ ఫామ్ అవుతుందని ప్రెడిక్ట్ చేసి నేను ఇక్కడ ఈ క్యాండిల్ మీద అప్ డైరెక్షన్లో ట్రేడ్ ఇవ్వడం జరిగింది. సేమ్ ట్రేడ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 4 ట్రేడ్స్ అయితే మనం ఇక్కడ విన్ అయినాం. సేమ్ ట్రేడ్ నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేశాను. ఒకవేళ కొత్త వాళ్ళు అయితే డిస్క్రిప్షన్లో మన పబ్లిక్ గ్రూప్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో మన 100 days ట్రేడింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 3 గైస్. ఒకవేళ మీకు ఈ సిరీస్ నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకో ఏమన్నా ఆపర్చునిటీస్ దొరికితే మీకు ఇంకో ట్రిక్ తీసుకొని మీకు చూపిస్తాను. వెయిట్ చేయాలి, ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఏదో స్క్రీన్ ముందున్నాం కానీ ట్రేడ్ చేస్తే ప్రతి వీడియో చెప్పినట్లే మా అకౌంట్ జీరో అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక టెయిల్లెస్ క్యాండిల్ ఫామ్ అయింది. నేను ఇక్కడ ఒక అప్ డైరెక్షన్లో 3 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. ఎందుకు? మార్కెట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక అప్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఒక స్ట్రాంగ్ గ్రీన్ కలర్ క్యాండిల్ టెయిల్లెస్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింది. దాని తర్వాత ఒక చిన్న డోజీ టైప్ క్యాండిల్ ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. సో దీన్ని బట్టి ఇక్కడ ఏం అర్థమైందంటే ఇక్కడ సేలర్స్ కంప్లీట్గా వైపౌట్ అయిపోయారని ఇక్కడ ఒక చిన్న ప్రెడిక్ట్ చేయొచ్చు మనం ఈ క్యాండిల్ బిహేవియర్ బట్టి. సో ఈ క్యాండిల్
ఈ స్టడీ చేసి నేను ఒక అప్ డైరెక్షన్లో 3 ట్రేడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా మనం ఈ 3 ట్రేడ్స్ అయితే విన్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు? మన స్టడీ మన అనలైజ్ అనేది కరెక్ట్ ఉండాలి. మీరు ఇక్కడ చూసినట్లయితే మేము ముందే అనలైజ్ చేసి ట్రేడ్ అనేది షేర్ చేశాను. సో లాస్ట్ 13 సెకండ్స్ గైస్. సో లాజిక్ సింపుల్ గైస్. ఒక ట్రెండీ మార్కెట్ ఉన్నది, ఎట్ ద సేమ్ టైం ఒక స్ట్రాంగ్ గ్రీన్ కలర్ క్యాండిల్కి కింద టేల్ లేదు. టేల్ లేదంటే ఆ క్యాండిల్ ఏం రిప్రజెంట్ చేస్తుందని ఇక్కడ స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు అన్నట్టు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 3 ట్రేడ్స్ మన ఫేవర్లో క్లోజ్ అయినాయి. ఈ క్యాండిల్ ఏం రిప్రజెంట్ చేసింది నాకు ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంది? ఈ క్యాండిల్ ఒక టేల్ లెస్ క్యాండిల్, ఎట్ ద సేమ్ టైం మార్కెట్ అప్ డైరెక్షన్లో ఉన్నది. యాక్చువల్గా ఈ క్యాండిల్ మీద ట్రేడ్ తీసుకోవాలి, కానీ ఈ క్యాండిల్ ఏంది? మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక రెడ్ కలర్ క్యాండిల్లో క్లోజ్ అయింది. ఒకవేళ మనం ఈ క్యాండిల్ మీద ట్రేడ్ చేసిన, ఒకవేళ మన ఎంట్రీ పర్ఫెక్ట్ ఉంటే విన్ అయ్యేటోళ్ళం. ఇన్ కేస్ ఈడ లాస్ అయినా మార్టింగల్ మీద ఈ క్యాండిల్ మీద మనం ఖచ్చితంగా విన్ అయ్యేటోళ్ళం. సో దాన్నే మార్టింగల్ ట్రేడ్ అంటారు గైస్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. కీప్ ట్రేడింగ్, కీప్ లెర్నింగ్. బాయ్.